ఎన్ని రకాలుగా మాట్లాడించాలో అంతకు 100 రెట్లు మాట్లాడారు. నా బిడ్డ అలాంటి వాడు కాదయ్యా, కన్నీళ్ళు పెట్టిస్తున్న ప్రవీణ్ కన్న తల్లి మాటలు. ఇక చూడండి ఎంత బాధాకరమో. ఫైనల్గా వాళ్ళ తల్లి చెప్పింది చూడండి. ఫైనల్గా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చెప్పింది, నా బిడ్డ అలాంటి వాడు కాదయ్యా, కన్నీళ్ళు పెట్టిస్తున్న ప్రవీణ్ కన్న తల్లి మాటలు. ఇంతకన్నా ఒక తల్లికి తెలుస్తుంది ఒక కొడుకు బాధ. ఒక తల్లి నవమాసాలు మోసి పెంచినటువంటి ఆ తల్లికి తెలుస్తుంది వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ నడవడిక ఏ విధంగా ఉంటుంది. ఆ కుమారుడు ఎదిగినటువంటి తీరు ఆ కుటుంబాన్ని తెలిసే తండ్రికి తల్లికి తప్ప, కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళకి ఎవరు తెలియదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో రకమైనటువంటి మాటలు చెప్పేటోళ్ళే. ప్రవీణ్ పగడాల తల్లి కన్నీళ్ళు పెట్టించేటువంటి మాటలు మాట్లాడింది. ఆ తల్లి ఏమంటుందో చూడండి. ఆ తల్లి మాటలు కూడా మనం చూద్దాం. నా బిడ్డ అలాంటి వాడు కాదయ్యా, కన్నీళ్ళు పెట్టిస్తున్న ప్రవీణ్ కన్న తల్లి మాటలు. ఆ కన్న తల్లి ఎంత క్షోభ అనుభవిస్తుంది. ఇక అంతకన్నా ఇంకేం సాక్ష్యం కావాలి? ఒక కన్న తల్లికి తెలియకుండా, ఒక కన్న తండ్రికి తెలియకుండా, ఒక కుటుంబ సభ్యులకు తెలియకుండా, ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వ్యక్తి గురించి తెలియకుండా బయట వాళ్ళు డిసైడ్ చేస్తారా? ఒక కుటుంబ సభ్యులు ఉన్నటువంటి తల్లి కూడా మాట్లాడుతున్న ఆ మాటలు విందాం చూడండి. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అమ్మ మాటలు విందాం. అమ్మ మాట్లాడుతుంది చూడండి. ఆయన ఎట్లా పెట్టిలో పాపం ఎంత బాధ అంటే అంత బాధాకరమైన ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి చూడండి. ఎంత బాధ అంటే అంత బాధాకరం. ఇవన్నీ కూడా ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులే. ఆఖరికి ప్రవీణ్ పగడాల వైఫ్ జెసికా మేడం మాట్లాడింది, వాళ్ళ బ్రదర్ మాట్లాడిండు. మనం ఎన్నో వీడియోలు పెట్టాం. కానీ ఎంత పెద్ద కుట్ర జరుగుతుంది, ఎంత పెద్ద కుట్రలో భాగంగా ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు, ఏ విధంగా ఆయన అనుమానం గురి చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై తొలిసారి స్పందించిన జడ శ్రవణ్. పోలీసులు తీరు అనుమానాస్పద మృతి.